ఫ్రెండ్స్, ఈరోజు మనం డోంట్ కమ్ హోమ్ థాయ్ సిరీస్లోని పార్ట్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. పార్ట్ 1 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సో దానికి మించి ఉంటుంది ఈ పార్ట్ 2. మీరైతే వీడియోని చూస్తూ ఎండింగ్ గెస్ చేయడానికి ట్రై చేయండి. సో చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు. నాకు తెలిసి ఒక్కరు కూడా గెస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అంత డిస్టర్బింగ్ గా అలాగే డిఫరెంట్ గా ఉండబోతుంది ఎండింగ్. సో అందుకే గెస్ చేయలేరని నేనైతే అనుకుంటున్నా. సో పార్ట్ 1 లో మనం ఏం చూసాం, వారి వాళ్ళ కూతురు మిస్ అయిపోతుంది కదా. ఈ పార్ట్ 2 లో వచ్చేసి వారియే మిస్ అయిపోతుంది. సో మొత్తానికి ఆ ఇంట్లో తల్లి కూతురు కనిపించకుండా పోతారు. ఇంతకీ వాళ్ళిద్దరూ అలా కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రీసెంట్ టైమ్ లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్స్ లో బెస్ట్ గా ఉంటుంది ఈ సిరీస్. సో మీరు కనుక మన ఛానల్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఈ డోంట్ కమ్ హోమ్ అనే కథని వినేద్దామా. లాస్ట్ వీడియోలో మనం ఏం చూసినాం, వారి పోలీస్ వాళ్ళ ముందర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు అంటారు, చూడు వారి, నీతో పాటు కూతురు ఉన్నట్టుగా మాకైతే ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. అలాగే మేము సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసి చూసాం. ఆ కార్ లో మీ కూతురు అయితే మాకు కనిపించలేదని చెప్తుంది. చూడండి మేడం, నేనేమి అబద్ధం చెప్పట్లేదు. ఆ రోజు మేము హైడ్ అండ్ సీక్ ఆడుకున్నాము. నా కూతురు బ్యాక్ సీట్ లో ఉంది. అలాగే నా కూతురు కెమెరాకి కనిపించలేదు అంతే. అందుకే మీకు ఆ ఫుటేజ్ లో కనిపించట్లేదని చెప్పి చాలా సీరియస్ గా చెప్తుంది. వారి అలా ఉన్నట్టుండి సీరియస్ అవడంతో ఫా అంటుంది, సరే వారి, కొంచెం కూల్ అవ్వు, అక్కడ కూర్చో. నీ డ్రెస్ కి బ్లడ్ అంటుకుంది కదా, ఆ డ్రెస్ ని మాకు ఇస్తావా? దాన్ని మేము టెస్ట్ కి పంపించాలి. ఆ బ్లడ్ నీదో కాదో మేము చెక్ చేస్తామని చెప్తుంది. దాంతో వారికి అంతా అర్థమవుతూ ఉంటుంది. ఈ పోలీస్ వాళ్ళు నన్ను నమ్మట్లేదు, నేను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు అని చెప్పి తన డ్రెస్ పీస్ అయితే చింపి ఇస్తుంది. దానికి బ్లడ్ అంటుకొని ఉంటుంది కదా, సో ఆ పార్టీని మాత్రం చింపేసి వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత ఫా మళ్ళీ మిన్ గురించి అయితే అడుగుతుంది. అప్పుడు వారి మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తుకు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో తను చాయ్ అయితే షూట్ చేస్తుంది కదా, ఆ బుల్లెట్ వెళ్లి కబోర్డ్ కి తాకుతుంది. ఆ కబోర్డ్ లో తన కూతురు అయితే ఉంటుంది. ఆ కబోర్డ్ లో తన కూతురు కింద కూర్చోవడం వల్ల ఆ బుల్లెట్ అయితే పైనుంచి వెళ్ళిపోతుంది. సో తన కూతురు అయితే అక్కడ బ్రతికే ఉంటుంది. తన కూతురే కాదు, ఆ చాయ్ గాడు కూడా బ్రతికే ఉంటాడు. అప్పుడు తను డివోర్స్ అడుగుతూ చాలా ఏడుస్తూ, ప్లీజ్ నన్ను నా కూతుర్ని వదిలే, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం అని అడుగుతుంది. అవునా వారి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నేను నిన్ను పట్టుకుంటా అని చెప్పి ఆయన అంటాడు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే వారి చాలా ఏడుస్తూ, పాపం ఏం చేయాలో కూడా తనకైతే అర్థం కాదు. అలాగే పోలీస్ వాళ్ళకి ఎలా నిరూపించాలో కూడా తెలీదు. వెంటనే వాళ్ళ హస్బెండ్ చాయ్ కి కాల్ చేసి అతనితో మాట్లాడుతూ, హే నువ్వు మా ఇంటికి వచ్చి నా కూతుర్ని తీసుకెళ్లావా అని చెప్పి ఆ ఫోన్ లో అయితే అరుస్తా ఉంటుంది. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ తీసుకుని ఆ చాయ్ గాడితో మాట్లాడుతూ, చూడండి సార్, వారి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంది. మీకు వారికి ఏంటి సార్ సంబంధం అని అడిగితే, నేను తన హస్బెండ్ అని చెప్తాడు. అవునా, మరి ఇప్పుడు మీ కూతురు ఎక్కడ ఉందని అడిగితే, అఫ్ కోర్స్ తనతోనే ఉంది కదా, తన దగ్గర లేదా అని ఆ చాయ్ గాడు అంటాడు. అయినా ఇదంతా నన్నెందుకు అడుగుతున్నారు, ఇంతకీ మా పాప ఎక్కడ ఉంది అని అడిగితే, చూడండి సార్, మీ కూతురు మిస్ అయిపోయింది. అందుకే తను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అలాగే మీ దగ్గర మిన్ ఫోటోస్ ఏమైనా ఉంటే మాకు పంపిస్తారా అని అడుగుతుంది. నిజం తెలుసుకున్న ఛాయ్కి చాలా కోపం వచ్చేసి వారిని చాలా తిడుతూ, అసలు నువ్వు ఏం తల్లివే, ఒక బిడ్డను కూడా కాపాడుకోలేకపోయావు అని చెప్పి ఫోన్ లో చాలా తిడుతూ ఉంటాడు. ఇక ఆ ఛాయ్ గాడి గురించి ఇన్స్పెక్టర్ కి అర్థమైపోయి వెంటనే ఫోన్ అయితే కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన కాసేపటి తర్వాత మిన్ ఫోటో అయితే పంపిస్తాడు. ఆ ఫోటోని చూసి ఇద్దరు ఆఫీసర్స్ చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు పంపించిన ఫోటో ఉంది చూడండి మిన్ది, ఆ మిన్ ఫోటో సేమ్ వారి ఫోటో లాగే ఉంటుంది. చిన్నప్పటి వారి ఫోటోని తీసుకొచ్చి అలాగే మిన్ ఫోటోని తీసుకొచ్చి పక్క పక్కనే పెట్టి అలా చూస్తూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్న ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు. అందుకే పోలీస్ వాళ్ళు చాలా షాక్ అయిపోతారన్నమాట. ఇక మిన్ నిజంగానే తప్పిపోయి ఉంటుందని ఫా అనుకుంటుంది. వెంటనే ఫా ఒక టీం ని అరేంజ్ చేసి వారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి మొత్తం అంతా కూడా వెతికిస్తూ ఉంటుంది. కానీ ఎంత వెతికినా కూడా మిన్ అయితే కనిపించదు. అలా కొంచెం దూరం వెళ్లి చూస్తే అక్కడ కెనాల్ లాంటిది కనిపిస్తుంది. ఆ కెనాల్ లో ఏమైనా పడిపోయి ఉంటుందని చెప్పి ఆ కెనాల్ మొత్తం వెతికిస్తూ ఉంటారు. ఇటువైపు ఫా అలాగే వారి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు వారి, నీ కూతురు సేమ్ నీలాగే ఉంది. చిన్నప్పుడు నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు నీ పాప కూడా అలాగే ఉంది కదా అని మాట్లాడుతూ ఉంటుంది. అవును మేడం, చాలా మంది అలాగే అంటున్నారు, నా పాప సేమ్ నాలాగే ఉందని. అయినా నేను నా కూతుర్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఇక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశానని చెప్తుంది. లేదు వారి, నీ కూతుర్ని తీసుకొచ్చి మంచి పని చేసావులే, ఎందుకంటే మీ ఆయన ఒక బ్యాడ్ ఫెలో కదా, సో అందుకే పర్లేదులే, మంచి పని చేసావని చెప్తుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా భారీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు. వారి ఏమో అక్కడ ఉన్న విండోస్ అన్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు ఫా ఇల్లు మొత్తం తిరుగుతూ అక్కడ ఉన్న సీక్రెట్ డోర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ డోర్ కి అయితే లాక్ వేసి ఉంటుంది. వెంటనే వారిని పిలిచి ఈ డోర్ ఏంటని చెప్పి అడుగుతుంది. సరిగ్గా అప్పుడే ఫాకి టాయ్ గడ్ కాల్ చేసి, మేడం మాకు కెనాల్లో ఒక డెడ్ బాడీ దొరికిందని చెప్తాడు. అవునా, ఆ డెడ్ బాడీ ఎవరిది అని ఫా అడిగితే, మేడం చూస్తుంటే ఇది ఆవు డెడ్ బాడీలా ఉంది, మనిషిది కాదని చెప్తాడు. అది వినగానే అక్కడే ఉన్న వారి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే తను అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ డెడ్ బాడీ తన కూతురు అనుకుని చాలా భయపడిపోతూ ఉంటుంది. సో నిజం తెలియగానే వారి కొంచెం కూల్ అవుతుంది.
అవుతుంది. ఇక కాల్ మాట్లాడడం అయిపోయాక వారిని పిలిచి ఆ డోర్ ని ఓపెన్ చేయమని అడుగుతుంది. వారి కీస్ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ లాక్ ఓపెన్ అవ్వదు. ఇక ఫా ఒక రాడ్ తీసుకుని వచ్చి అక్కడున్న లాక్ ని పగలగొట్టి కిందికి వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు దిగుతూ ఉండగా వెనకాల దయ్యం అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళు చూడరు, మనకి చూపిస్తారు. సో అలా దిగుతూ దిగుతూ బేస్మెంట్ కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళకి ఒక ల్యాబ్ అయితే కనిపిస్తుంది. అదొక ప్రైవేట్ ల్యాబ్. ఆ ల్యాబ్ ని చూసి ఫా అంటుంది, చూడు వారి ఈ రూమ్ గురించి నీకు తెలుసా అంటే, లేదు మేడం, ఈ రూమ్ గురించి నాకు ఏమీ తెలియదు, అలాగే మా అమ్మ కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదంటుంది. అక్కడే వాళ్ళకి బ్లడ్ స్టెయిన్స్ అయితే కనిపిస్తాయి. ఆ బ్లడ్ కూడా మొత్తం ఎండిపోయి ఉంటుంది. సో వాళ్ళిద్దరికి అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాదు. ఆ బ్లడ్ ముందట వాళ్ళకి ఒక ల్యాబ్ పాడైతే కనిపిస్తుంది. ఆ ల్యాబ్ ని చూసి వాళ్ళిద్దరూ చాలా షాక్ అయిపోతారు. అసలు ఇక్కడ ఏం చేసి ఉంటారు అని చెప్పి ఆ ఫా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఫా తన టీం మొత్తాన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. టాయ్ గడ్ వచ్చేసి అక్కడ ఫొటోస్ అని తీస్తూ ఉంటాడు. ఆ బ్లడ్ ని చూసి ఈ బ్లడ్ వచ్చేసి చాలా ఓల్డ్ బ్లడ్ అని చెప్తాడు. అప్పుడు ఫా అంటుంది, చూడు వారి, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా, అలాగే ఈ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని అడిగితే, నాకేం తెలుసు మేడం, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయి 30 years అవుతుంది. 30 years తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను రావడం, అంతేకాని నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదని చెప్తుంది. ఆ తర్వాత ఫా అక్కడున్న ల్యాబ్ ని చూస్తే ఆ ల్యాబ్ పైన ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ మార్క్ కూడా చాలా విచిత్రంగా రౌండ్ గా ఉంటుంది. ఆ మార్క్ ను చూసి టాయ్ అంటాడు, మేడం మేబీ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందేమో, అందుకే ఆ మార్క్ వచ్చిందేమో అని చెప్తాడు. అవునా అని చెప్పి వారితో మాట్లాడుతూ, చూడండి వారి, ఈ మార్క్ పైన ఏ రూమ్ ఉంది అని చెప్పి అడిగితే, లివింగ్ రూమ్ ఉంది మేడం అని చెప్తుంది. సరే అని చెప్పి పైకి వెళ్లి ఆ లివింగ్ రూమ్ మొత్తం చూస్తూ ఉంటారు. ఆ లివింగ్ రూమ్ లో వాళ్ళకి ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటో గురించి వారి వాళ్ళతో చెప్తూ, ఈయన మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఈ ఇంటిని కట్టించింది కూడా అతనే, ఈ ఇల్లు కట్టి దాదాపుగా 100 సంవత్సరాలు అవుతుంది, ఈయన పోర్చుగీస్ అతనని చెప్తుంది. ఆ తర్వాత కింద ఉన్న మ్యాట్ ని తీసేసి ఆ బ్లాక్ మార్క్ ని అయితే చూస్తూ ఉంటుంది. ఆ మార్క్ వచ్చేసి పైన ఫ్లోర్ కి కూడా ఉంటుంది. వెంటనే పైకి వెళ్లి ఆ మార్క్ ని అయితే చూస్తూ ఉంటారు. ఆ మార్క్ వచ్చేసి ఆ కబోర్డ్ ఉంటుంది కదా, ఆ కబోర్డ్ కింద అయితే ఉంటుంది. ఆ పాప అదే కబోర్డ్ నుంచి అయితే తప్పిపోతుంది. ఇక అదే రూమ్ లో మిన్ తప్పిపోతుంది కదా, మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. అప్పుడు ఫాకి బెడ్ మీద హెయిర్ అయితే కనిపిస్తుంది. ఈ హెయిర్ నీదా అని అడిగితే, లేదు మేడం, ఈ బెడ్రూమ్ లో నేను కూడా పడుకుంటాను, మేబీ నాది కూడా కలిసి ఉండొచ్చు అని చెప్తుంది. అవునా, సరే అని చెప్పి టాయ్ గారిని పిలిచి, ఏ టాయ్, నువ్వు వాష్రూమ్ లోకి వెళ్లి ఆ మిన్ టూత్ బ్రష్ ని తీసుకుని రా అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఆ బ్రష్ ని తీసుకొచ్చి చూపిస్తాడు. ఆ బ్రష్ ని ఒక పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చి దీన్ని DNA టెస్ట్ చేయమని చెప్పి పంపిస్తాడు. ఇక మన వారి ఏమో తన కూతురు బెడ్ మీద కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఫా అంటుంది, చూడు వారి, కాసేపైనా పడుకో, అసలే నీకు 2 days నుంచి నిద్ర లేదు, సరేనా, నీ కూతురు కోసం ఈ విలేజర్స్ అలాగే మా పోలీస్ వాళ్ళు వెతుకుతున్నారు కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కూతురు దొరుకుతుందని చెప్తుంది. ఇక ఫాకి హాస్పిటల్ కి వెళ్లే టైం అయితే అవుతుంది. సో వెంటనే తను హాస్పిటల్ కి వెళ్ళాలనుకుంటుంది. అప్పుడే వారి వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక పెద్ద కార్ అయితే వస్తుంది. ఆ కార్ ని చూసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, మేడం అంత లగ్జరియస్ కార్ ఎవరికి ఉంటుంది, ఈ విలేజ్ లో అయితే ఎవరికి ఉండదు, ఖచ్చితంగా ఆయన సిటీ నుంచి వచ్చే ఉంటాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ కార్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక ఫాక నుంచి హాస్పిటల్ కి వెళ్లి తన ప్రెగ్నెన్సీ ఎలా ఉందని చెప్పేసి అలా టెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. డాక్టర్ చెక్ చేసి బేబీ చాలా హెల్దీగా ఉందని చెప్తుంది. ఇటువైపు పోలీస్ వాళ్ళందరూ చుట్టుపక్కల మొత్తం వెతికాక వారి దగ్గరికి వచ్చి, మేడం మీ పాప కోసం మొత్తం అంతా వెతికి చూసాం, కానీ తను ఎక్కడ కూడా మాకు కనిపించలేదు, అలాగే చాలా దూరం కూడా వెళ్లి చూసాం, అయినా కూడా అక్కడ లేదు, మేబీ తను ఈ ఫారెస్ట్ లో లేదనుకుంటా, తను ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటుందని చెప్తారు. అది వినగానే వారి చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక టాయ్ మిన్ని వెతకడానికి వచ్చిన వాళ్ళందరినీ పంపించేసి అతను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు వారి ఇంటి దగ్గర ఎవరు కూడా ఉండరు, అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అదే రోజు నైట్ వారి స్నానం చేసి తన కూతురు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో పరిగెడుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. వచ్చింది మిన్ అనుకుని, బేటా నువ్వు వచ్చేసావా అని చెప్పి మిన్ని పిలుస్తూ ఉంటుంది. వారి ఎంత పిలిచినా కూడా తనకి ఎవరు కనిపించరు, కానీ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక ఒక గన్ తీసుకొని వెంటనే ఫోన్ నెంబర్ కి కాల్ చేసి తనతో మాట్లాడుతూ, మేడం నా ఇంటికి ఎవరో వచ్చారు, నా ఇంట్లోనే తిరుగుతున్నారు అని చెప్తుంది. అవునా, నేను వస్తున్నాను, నువ్వేమీ చేయకు సరేనా, అక్కడే ఉండు అని చెప్తుంది. సరే మేడం, మీరు ఫాస్ట్ గా వచ్చేయండి, ఆ లోపు నేను వెతికి చూస్తా అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ ఇంట్లో ఏమో వింత వింతగా సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. సో వారి కూడా గన్ పట్టుకుని అలా ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఒక కిటికీ అయితే కొట్టుకుంటూ ఉంటుంది. సో వెంటనే ఆ కిటికీని అయితే సెట్ చేస్తుంది. ఆ తర్వాత వారి అలా ముందుకు వెళ్తూ ఉండగా బేస్మెంట్ రూమ్ నుంచి బ్లూ లైట్ అయితే కనిపిస్తుంది. ఆ లైట్ ని చూసి బేస్మెంట్ డోర్ ని ఓపెన్ చేసి కిందికి వెళ్తూ ఉన్నప్పుడు తన కూతురు వాయిస్ అయితే వినిపిస్తుంది. తన కూతురు వచ్చేసి ఐడెన్సీ ఆడుతూ 1 to 20 అయితే లెక్క పెడుతూ ఉంటుంది. తన కూతుర్ని చూసిన ఆనందంలో మిన్ ఆగు నానా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కానీ మిన్నేమో ఆ మాస్క్ పెట్టుకుని అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది. తను కూడా తన కూతుర్ని వెతుక్కుంటూ అలా పైకి బెడ్రూమ్ కి అయితే వెళ్తుంది. ఆ బెడ్రూమ్ లో కబోర్డ్ ఉంటుంది కదా, అదే కబోర్డ్ నుంచి తన కూతురు అయితే మిస్ అయిపోతుంది. సో ఇప్పుడు అదే కబోర్డ్ దగ్గర నుంచి బ్లూ లైట్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే వస్తువులన్నీ గాల్లో లేస్తాయి. సో తను ఆ కబోర్డ్ లో ఏముందని చెప్పి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. అలా తను డోర్ ఓపెన్ చేయగానే అక్కడ నుంచి
నుంచి మాయమైపోయి ఒక ఎంటీ స్పేస్ లో అయితే పడిపోతుంది. అక్కడ నుండి నేరుగా మళ్ళీ ఆ బేస్మెంట్ కింద ఉన్న ల్యాబ్ లో అయితే పడిపోతుంది. ఆ ల్యాబ్ ముందు ఒక ఆంటీ అయితే ఉంటుంది. ఆ ఆంటీని చూసి మన వారి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే మనకి 23rd February 1991 సీన్ ని చూపిస్తారు. ఈ స్టోరీ వచ్చేసి ఇదే ఇంట్లో జరుగుతుంది, బట్ ఇది 1991 లో, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. అసలు వాళ్ళు ఎలా మిస్ అయిపోయారు అనే దానికి ఈ 1991 కి సంబంధం అయితే ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా వినండి. ఈ 1991 లో మనకి వారి వాళ్ళ మదర్ పనిదాని చూపిస్తారు. పనిద వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లో సీనియర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే తనకి ఒక చక్కటి ఫ్యామిలీ ఉంటుంది. తన కూతురు పేరు వచ్చేసి వారి, అలాగే వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి వాట్. ఆ ఇంట్లో ఇద్దరు పనులు ఉంటారు. ఒకటి మన నాటి అంకుల్, తన వైఫ్. నాటి అంకుల్ మనకి తెలుసు, బట్ ఇప్పుడు యంగ్ గా ఉంటాడు, ఎందుకంటే ఇది 1991 కదా. నాటి అంకుల్ పనిదాకి డ్రైవర్ గా ఉంటూ తన బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటాడు. అతని వైఫ్ ఏమో వారిని చూసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే పనిదాకి చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. అందుకే తన కూతురునైతే పట్టించుకోదు, అలాగే హస్బెండ్ ని కూడా సరిగా చూసుకోదు. సో మొత్తానికి వాళ్ళిద్దరూ ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నట్టు ఉంటారు, ఎందుకంటే తను ఎప్పుడు చూసినా పని మీద బయటకు వెళ్తూనే ఉంటుంది. అలా ఒక రోజు పనిదా తన కూతుర్ని తీసుకుని బీచ్ కి వెళ్దాం అనుకుంటుంది, ఎందుకంటే తను ఎప్పుడు చూసినా చాలా బిజీగా ఉంటుంది కదా. ఈ రోజు కొంచెం ఖాళీగా ఉండడంతో బీచ్ కి అయితే తీసుకెళ్దాం అనుకుంటుంది. సో వారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బీచ్ కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పనిదాకి తన ప్లాంట్ నుంచి అయితే కాల్ వస్తుంది. ప్లాంట్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తన క్లయింట్ అయితే కాల్ చేస్తాడు. సో ఈ విషయం తెలుసుకున్న పనిదా వెంటనే నాటిని తీసుకుని అక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడు నాటి అంటాడు, మేడం ఈ రోజు బీచ్ కి వెళ్దాం అనుకున్నాం కదా, మళ్ళీ ప్లాన్ ఎందుకు చేంజ్ చేశారు? వారి చాలా బాధపడుతుంది కదా అని చెప్తాడు. బీచ్ కి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే, నాకు చిన్న పని ఉంది, ఫాస్ట్ గా వెళ్ళు అని చెప్తుంది. సరే అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఇటువైపు ఇంట్లో ఉన్న వారి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి వాళ్ళ అమ్మని చూస్తూ అలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చేసి, ఏడవకు బేటా, నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పి తనని కూల్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా వారి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఒకడైతే అర్థమవుతుంది, ఎప్పుడు చూసినా వాళ్ళ డాడీయే తనకి తోడుగా ఉంటాడు, ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మ ప్రేమగా దగ్గర కూడా తీసుకోదు. సో అందుకే వారికి అమ్మ ప్రేమ లేక పాపం అలా తయారైపోతుంది అన్నట్టు, ఎందుకంటే డాడీ మాత్రమే తన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు, అలాగే ఆ కేర్ టేకర్స్ కూడా. అంతేకాని వాళ్ళ అమ్మ ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయదు ఆ పాపతోని. ఇటువైపు పనిదా తన ప్లాంట్ కి అయితే వచ్చేస్తుంది. రాగానే అక్కడ ఉన్న ప్రాబ్లం అయితే చెక్ చేస్తుంది. అక్కడ ఒక మిషన్ పాడైపోయి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తుంది. రీస్టార్ట్ చేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయి అక్కడ ఒక పోర్టల్ అయితే ఏర్పడుతుంది. ఆ పోర్టల్ రౌండ్ గా బ్లూ కలర్ లో ఉంటుంది. ఏంటబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఆ పోర్టల్ నుంచి ఒక హీల్ అయితే తన దగ్గర పడిపోతుంది. ఆ హీల్ ని చూసి తను ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది, ఎందుకంటే సేమ్ అలాంటి హీల్సే తనైతే వేసుకుని ఉంటుంది. సో అందుకే ఆ హీల్ ని చూసి చాలా షాక్ అయిపోతుంది, ఇదెక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని. వెంటనే ఆ హీల్ ని పట్టుకుని ఆలోచిస్తూ ఆ పోర్టల్ వైపు అయితే చూస్తుంది. కానీ అక్కడ ఆ పోర్టల్ అయితే కనిపించదు. ఇక ఇంటికి వెళ్లి అసలు అక్కడ ఏం జరిగిందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వారి ఎలిస్ వండర్లాండ్ బుక్ ని తీసుకుని వచ్చి, అమ్మా నాకు ఈ కథ చెప్పవా అని అడుగుతుంది. కానీ పనిదా చాలా బిజీగా ఉండడం వల్ల, లేదమ్మా నేను ఇప్పుడు చెప్పలేను, నువ్వు వెళ్లి పడుకో అని చెప్తుంది. దాంతో వారికి చాలా బాధేసి ఆ బుక్ ని తీసుకెళ్లి కబోర్డ్ లో అయితే పడేస్తుంది. అప్పుడు వారి వాళ్ళ నాన్న వచ్చి ఆ బుక్ ని తీసుకుని వారికి ఆ కథ చెప్తూ ఉంటాడు. అప్పుడు వారి ఆ బుక్ మీద వారి అని పేరైతే రాస్తుంది. అలా కథ వింటూ వింటూ తను పడుకుండిపోతుంది. అంతేకాని వాళ్ళ అమ్మ అయితే తన దగ్గరికి రాదు. అదే రోజు నైట్ పనిదా వాళ్ళ ఆయనతో అయితే గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆయన అంటాడు, ఏంటి పనిదా ఇది, నీ కూతురు పుట్టి 5 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా నువ్వు ఇంకా ప్రేమగా చూసుకోవట్లేదు ఏంటిది అని చెప్పి తన్ని తిడుతూ ఉంటాడు. వాళ్ళు తిట్టుకుంది మొత్తం వారికి వినిపించి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. దాంతో పనిదాకి ఏం చేయాలో అర్థం కాక అద్దం ముందుకు వెళ్లి చాలా కొట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పనిదా వాళ్ళ ఆయన్ని తీసుకుని అలాగే పాపని తీసుకుని బీచ్ కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో పనిదాకి ఉన్నట్టుండి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. సో కార్ ని పక్కన ఆపేసి పక్కకెళ్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వారి అడుగుతుంది, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉన్నప్పుడు సడన్ గా ఒక పెద్ద ట్రక్ వచ్చేసి ఆ కార్ ని గుద్దేస్తుంది. అలా పనిదా కళ్ళ ముందే వాళ్ళిద్దరూ స్పాట్ డెడ్ అయితే అయిపోతారు, అంటే చనిపోతారు. వాళ్ళిద్దరూ అలా చావడం చూసి పనిదా చాలా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చనిపోయింది March 14, 1991. ఈ హియర్ ని పనిదా చాలా గట్టిగా గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా March 14th, 1991 అని మాట్లాడుకుంటూ ఉంటుంది. సో బాగా గట్టిగా గుర్తుపెట్టుకుంటుంది ఆ డేట్ ని అలాగే హియర్ ని. ఇక వాళ్ళిద్దరికి అంత్యక్రియలు కూడా అయిపోతాయి. అక్కడే మనకి వారి ఫోటోని అలాగే వాళ్ళ నాన్నగారి ఫోటోని చూపిస్తారు. ఈ 2 ఫోటోస్ కూడా మనం ఫ్యూచర్ లో చూసాం. అదే ఆ రోజు వారి తీస్తుంది కదా బయటికి ఒక అమ్మాయి ఫోటో అని చెప్పి, ఆ అమ్మాయి ఎవరో కాదు వారినే. ఆ ఫోటోలో ఉంది వారి అలాగే వాళ్ళ నాన్నగారు. ఇక పనిదా విషయానికి వచ్చేస్తే తన కూతురు వారి అలాగే తన హస్బెండ్ చనిపోయాక మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా అంత పిచ్చి పిచ్చిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయినా కూడా సెట్ అవ్వదు. అలా ఒక రోజు మళ్ళీ ప్లాంట్ కి వెళ్లి March 14th, 1991 అని చెప్పి ఆ బుక్ లో అయితే రాసుకుంటూ ఉంటుంది. పదే పదే అదే డేట్
డేట్ ని అలాగే అదే ఇయర్ ని ఆ బుక్ లో అయితే రాస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి చాలా ఏడుస్తూ వాష్రూమ్ లో ఉన్న అద్దాన్ని అయితే పగలగొడుతుంది. ఆ అద్దాన్ని మనం ఫ్యూచర్ లో చూసాం, ఫ్యూచర్ లో కూడా పగిలి ఉంటుంది కదా. సో అదే అద్దాన్ని పనిద అయితే పగలగొట్టి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పనిద డాక్టర్ దగ్గరికి వెళ్లి తన కూతురు గురించి మాట్లాడుతూ, నేనే నా కూతుర్ని చంపేశాను, నేను ఒక ఈవిల్ తల్లిని, నా కూతుర్ని సరిగా చూసుకోలేదు, ఎలాగైనా నా కూతురు నాకు కావాలి అని చెప్పి డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్ అంటాడు, చూడు తల్లి, మనం చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేం, అలాగే బ్రతికున్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తన్ని పంపించేస్తాడు. డాక్టర్ అలా చెప్పగానే పనిదకి చాలా బాధేసి వెంటనే చావాలని డిసైడ్ అవుతుంది. సో అందుకే తను కట్టించిన డ్యామ్ దగ్గరికి వెళ్లి పైకి నిల్చొని దూకుదామని ట్రై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ పోర్టల్ అయితే ప్రత్యక్షమవుతుంది. అప్పుడు పనిద వేసుకున్న హీల్ అనుకోకుండా జారిపోయి ఆ పోర్టల్ లో పడిపోతుంది. అదే హీల్ ని మనం పాస్ట్ లో చూసాం. అదే ఆ రోజు ఒక మిషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి పనిద వెళ్లి చెక్ చేస్తుంది కదా. అప్పుడు ఉన్నట్టుండి అక్కడ ఒక పోర్టల్ ప్రత్యక్షమై పనిదకి ఒక హీల్ అయితే ఇస్తుంది కదా, అదే హీల్. సో ఆ హీల్ వచ్చేసి ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి అయితే వచ్చేసిందన్నమాట. ఇక ఇదంతా చూస్తున్న పనిదకి ఒక ఆలోచన అయితే వస్తుంది. వెంటనే ఒక పెద్ద జనరేటర్ ని తీసుకొచ్చి తన ఇంటి దగ్గరలో పెట్టేస్తుంది. పనిద మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత చనిపోయిన తన కూతుర్ని అలాగే హస్బెండ్ ని బ్రతికించాలనుకుంటుంది. అంటే వాళ్ళిద్దరిని టైం ట్రావెల్ చేపించి ఫ్యూచర్ లోకి తీసుకురావాలనుకుంటుంది. సో వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు మార్చి 14th 1991 కదా. సో వాళ్ళిద్దరి ఫోటోని తీసుకుని ఆ ఫోటో మీద అదే డేట్ ని అయితే వేస్తుంది. ఆ డేట్ ని వేసి అలా పక్కన పెట్టేసి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నా కూతురు నా హస్బెండ్ బ్రతికి వస్తారని చెప్పి తనైతే గట్టిగా ఫిక్స్ అవుతుంది. వెంటనే తను ఒక బేస్మెంట్ కింద ల్యాబ్ ని తయారు చేసి పవర్ జనరేట్ చేస్తుంది. ఆ పవర్ వల్ల ఒక పోర్టల్ జనరేట్ అయి తన కూతుర్ని హస్బెండ్ ని తీసుకొస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతుంది. అందుకే అంతా సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసి చూస్తుంది. కానీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోతుంది. అలా మళ్ళీ ట్రై చేస్తుంది. సెకండ్ టైం సక్సెస్ అవుతుంది. వెంటనే తను డేట్ రాసుకున్న ఫోటోని తీసుకుని ఆ ల్యాబ్ పార్ట్ లో కూర్చొని మార్చ్ 14th 1991 అని చెప్తూ ఉంటుంది. అలా తను చెప్తూ ఉన్నప్పుడు ఆ పోర్టల్ ఉన్నట్టుండి మాయమైపోతుంది. దాంతో పనిద ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న స్విచ్ బోర్డులని మొత్తం కొడుతూ పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటుంది. సడన్ గా అప్పుడే ఒక పోర్టల్ ప్రత్యక్షమై ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ ల్యాబ్ పాడ్ లో పడేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వారి వాళ్ళ కూతురు మిన్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ పాప వచ్చేసి 2024 నుంచి 1991 కి అయితే షిఫ్ట్ అయిపోతుంది. అంటే మిన్ ఆ రోజు కనిపించకుండా పోతుంది కదా. సో ఆ రోజు 2024 నుంచి 1991 కి టైం ట్రావెల్ చేసి అదే ఇంట్లో అదే పాడ్ లో అయితే పడిపోతుంది. ఇక ల్యాబ్ లో ఉన్న మిన్ ని చూసి పనిద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, నా కూతురు రావాలి కదా, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆ మిన్ ని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టి తన్ని చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత మిన్ లేచి చాలా ఏడుస్తూ పనిదాన్ని చూసి, ఎవరు నువ్వు, మా అమ్మాయి ఎక్కడా అని చెప్పి చాలా ఏడుస్తూ ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిన్ భయపడదు, ఎందుకంటే అదే ఇంట్లో ఉంటుంది కదా, తనకేం భయం. అందుకే వాళ్ళ అమ్మ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. ఇక ఇల్లు మొత్తం వెతికిన తర్వాత బయటికి వెళ్లి కూడా చూస్తుంది. కానీ వాళ్ళమ్మ వారి ఎక్కడా కనిపించదు. దాంతో అక్కడే కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. సో పనిదా వచ్చేసి మిన్ని ఇంటికి తీసుకెళ్లి తనకి స్నానం చేపిస్తూ, ఏ అమ్మాయి నీ పేరు ఏంటని చెప్పి అడుగుతుంది. మిన్ వచ్చేసి, నా పేరు మిన్, నాకు 5 years ఉంటాయని చెప్తుంది. ఆ పిల్లని చూసి పనిదకి చాలా ముచ్చటేస్తుంది. సేమ్ నా కూతురు కూడా ఈ అమ్మాయి ఏజే ఉంటుంది కదా, అలాగే సేమ్ నా కూతురు ఈ అమ్మాయిలాగే ఉంటుంది కదా అని చెప్పి మిన్ని తన కూతురుగా పెంచుకుంటూ ఉంటుంది. సో మిన్ని వారిలాగా రెడీ చేస్తూ వారి డ్రెస్సెస్ తీసుకొచ్చి మిన్ కి వేస్తూ ఉంటుంది. సో మొత్తానికి తన కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది. ఎలాగో తన కూతురైన వారిని ప్రేమగా చూసుకోలేదు, అందుకే ఈ మిన్ అయినా సరిగా చూసుకుందామని చెప్పి సేమ్ తన కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది. మిన్ కి కూడా పెద్దగా భయం వేయదు, ఎందుకంటే అదే ఇంట్లో ఉంటుంది. అలాగే సేమ్ అమ్మలాగే చూసుకునే మరో అమ్మ దొరికింది, ఇంకెందుకు తనకి భయం. అందుకే ఏమీ ఏడవకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత పనిద మిన్ ని తీసుకుని షాపింగ్ కి వెళ్తుంది. షాపింగ్ కి వెళ్ళాక మిన్ ఒక డ్రెస్ అయితే కొనుక్కుంటుంది. ఈ డ్రెస్ ని మనం 2024 లో చూసాం. నెక్స్ట్ షూస్ కొనివ్వడానికి ఒక స్టోర్ కి అయితే తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాప్ అంటే అడుగుతుంది, చూడండి మీ కూతురు చాలా క్యూట్ గా ఉంది, తనకి ఎన్ని ఇయర్స్ అని చెప్పి అడుగుతుంది. అప్పుడు పనిద ఈ అమ్మాయి నా కూతురు కాదని చెప్దాం అనుకుంటుంది, కానీ చెప్పలేక, అవును ఈ అమ్మాయి నా కూతురే, 5 years ఉంటాయని చెప్తుంది. అవునా, మీ అమ్మాయి చాలా బాగుంది, అచ్చం మీలాగే ఉందని చెప్తుంది. దాంతో పనిద తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అక్కడే మిన్ పేపర్ డాల్స్ అయితే చూస్తుంది. ఆ డాల్స్ ని పనిదకి చూపించి, నాకు ఈ డాల్స్ కొనివ్వండి అని అడుగుతుంది. సో పనిద కూడా ఆ డాల్స్ ని కొని ఇస్తుంది. మిన్ కి ఆ డాల్స్ ని చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళ అమ్మతో అయితే ఆడుకుంది కదా. సో అలాంటి డాల్స్ ని ఇప్పుడు కొనుక్కుంటుంది. అలాగే పక్కనే ఒక మాస్క్ అయితే కనిపిస్తుంది. ఆ మాస్క్ మనం ఫ్యూచర్ లో చూసాం. సో ఆ మాస్క్ ని పెట్టుకుని అలా ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటి దగ్గర నాంటీ అంకుల్ అలాగే తన వైఫ్ అయితే కనిపిస్తారు. నాంటీ అంటాడు, మేడం మీరు ఎందుకు వెళ్లారు ఒంటరిగా, నేను కావాలంటే డ్రైవ్ చేసేవాడిని కదా అని అంటే, లేదు లేదు ఇది నా పర్సనల్ వర్క్, అందుకే నేనే వెళ్ళాను అని చెప్తుంది. సరే మేడం, ఈ పాప ఎవరు, నేను ఎప్పుడు చూడలేదే, అలాగే మీరు కూడా ఎప్పుడు ఇక్కడికి తీసుకురాలేదు, ఇంతకీ ఈ పాప ఎవరు అని అడిగితే అప్పుడు పనిద అంటుంది, ఈ అమ్మాయి మన నీస్, తన పేరెంట్స్ ఇక్కడ లేరు, అందుకే కొన్ని రోజులు నేనే చూసుకుందామని చెప్పి తీసుకొచ్చా అని చెప్తుంది. కానీ
పనిదా చెప్పేది నాటి నమ్మడు. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తే నాటికి కొంచెం డౌట్ వస్తుంది. అదే రోజు నైట్ పనిదా అలాగే మిన్ ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉంటారు. సేమ్ 2024లో మిన్ వాళ్ళ అమ్మతో కూర్చొని డిన్నర్ చేస్తుంది కదా, అలాగే పనిదాతో కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మిన్ కి మళ్ళీ భయం వేస్తుంది. ఎందుకంటే ఈసారి కూడా ఆ దయ్యం వచ్చి నన్ను భయపెడుతుందేమో అని చెప్పి. అందుకే అలా భయపడుతూ ముందుకు చూస్తూ ఉంటుంది. కానీ ముందైతే ఏ దయ్యం కనిపించదు, జస్ట్ పనిదా మాత్రమే ఉంటుంది. డిన్నర్ చేశాక మిన్ వాళ్ళ అమ్మ వారికి కాల్ చేయాలనుకుంటుంది. సో వెంటనే పనిదాతో చెప్తుంది, సరే అమ్మా పద చేద్దామని చెప్పి తన్ని టెలిఫోన్ దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతుంది. మిన్ ఆ టెలిఫోన్ ని చూసి అసలు ఏంటిది, నేను ఎప్పుడు చూడలేదే అని పనిదాని అడిగితే, అవునా నువ్వు ఎప్పుడు చూడలేదా, సరే మీ అమ్మ నెంబర్ ఎంత చెప్పు అని అడుగుతుంది. మిన్ నెంబర్ చెప్పగానే పనిదా ఆ నెంబర్ కి ట్రై చేసి చూస్తుంది. కానీ తను చెప్పే నెంబర్ కి కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో పనిదాకి డౌట్ వచ్చి, చూడమ్మాయి నువ్వు చెప్తున్న నెంబర్ తప్పేమో, మేబీ కరెక్ట్ చేసుకొని చెప్పు అని అడిగితే, లేదంటే మా మమ్మీ నన్ను బాగా గుర్తు పెట్టుకోమని చెప్పింది, మా అమ్మ నెంబర్ ఇదే అని చెప్తుంది. అవునా అయితే సరే, మరి మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అడిగితే, మా ఇల్లు బ్యాంకాక్ లో ఉంది, మా అమ్మది ఒక మొబైల్ అని చెప్తుంది. అవునా మొబైల్ ఫోనా అని చెప్పి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ ఉండడమే గ్రేట్ కదా. సో పనిదా అనుకుంటుంది ఈ పిల్ల అనుకోకుండా ఇక్కడికి వచ్చిందేమో, అంటే 1991 ఇయర్ లోనే తనైతే వచ్చింది అనుకుంటుంది. సో మళ్ళీ మిన్ చెప్పిన నెంబర్ కి అయితే ట్రై చేసి చూస్తుంది. ఈసారి కూడా కనెక్ట్ అవ్వదు. దాంతో ఆ మిన్ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. నాకు మా అమ్మ కావాలి, నేను మా ఇంటికి పోవాలి అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పనిదా అంటుంది, చూడమ్మాయి నువ్వు మాత్రమే మీ అమ్మని మిస్ అవ్వట్లేదు, నేను నా కూతురుని కూడా మిస్ అవుతున్నా అని చెప్తుంది. అవునా ఆంటీ మీ అమ్మ ఎవరు, తను ఇప్పుడు ఎక్కడ ఉంది అని మిన్ అడిగితే, లేదమ్మా తను ఇప్పుడు లేదు, చాలా దూరం వెళ్లిపోయింది అని చెప్తుంది. అదే రోజు నైట్ పనిదా మిన్ని తీసుకెళ్లి పడుకోబెడుతుంది. అప్పుడు మిన్ చాలా భయపడుతూ, ఆంటీ మీరు కూడా నా దగ్గర పడుకోవచ్చు కదా, నాకు చాలా భయం వేస్తుందని చెప్తుంది. సరే అమ్మాయి నీతోనే పడుకుంటా అని చెప్పి ఆ బెడ్ మీద పడుకుంటుంది. అప్పుడు మిన్ వాళ్ళ అమ్మని పట్టుకున్నట్టుగానే పనిదాని కూడా పట్టుకుని పడుకుంటుంది. దాంతో మిన్ని చూసి పనిదాకి చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే తన కూతుర్ని గుర్తుకు చేసుకుంటుంది వారిని. సో అందుకే చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా చాలా రోజులు గడిచిన తర్వాత 1992 అయితే వచ్చేస్తుంది. సో ఆ పిల్ల కొంచెం పెద్దగా అవుతుంది కదా, అప్పుడు పనిదా ఆ అమ్మాయి హైట్ అయితే చెక్ చేస్తుంది. అదే మన మిన్ హైట్ అయితే చెక్ చేస్తుంది. ఆ తర్వాత మిన్ ఇంటి బయటికి వెళ్లి అక్కడున్న నాటి అంకుల్ తో అలాగే అక్కడున్న అమ్మాయితో పనిదాతో అందరితో కలిసి చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే 2024లో తనకి ఆడుకోవడానికి అయితే ఎవరు కనిపించరు, జస్ట్ వాళ్ళ అమ్మతోనే హైడ్ అండ్ సీక్ అయితే ఆడుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మంది ఉంటారు తనతో ఆడుకోవడానికి. దాంతో మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ తను డ్రాయింగ్ రూమ్ కి వెళ్లి అక్కడ కూర్చొని బొమ్మలు గీస్తూ ఉంటుంది. అదే మనం 2024లో చూసాం కదా, వారికి ఒక అమ్మాయి డ్రాయింగ్ గీస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ అమ్మాయి ఎవరో కాదు మిన్నే, అది కూడా పాస్ట్ లో గీస్తూ ఉంటుంది. కానీ తనకైతే 2024లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే 2024లో ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకుని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు మిన్నే. సో ఫ్యూచర్ లో ఉన్న వారికి మిన్ అయితే అలా కనిపిస్తుంది. ఇక మిన్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మిన్ ని తీసుకుని అక్కడ నుంచి అయితే బీచ్ కి వెళ్ళిపోతుంది. బీచ్ లో అందరితో కలిసి చాలా హ్యాపీగా ఆడుకుంటూ పిట్టగుళ్ళు కట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న నాటి అంకుల్ కి డౌట్ వచ్చి, పనిదా మేడం ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదా అని అడిగితే, అప్పుడు పనిదా అంటుంది, చూడు నాటి ఈ అమ్మాయి ఎవరో కాదు నా కూతురు, నా డాటర్ అని చెప్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్, అందుకే నాకు ఇచ్చారు, నన్ను అడాప్ట్ చేసుకోమని చెప్పారు, అందుకే నేను తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నా అంతే. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా కూతురు, ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుందని చెప్పి నాటితో అయితే చెప్తుంది. ఇక అందరూ బీచ్ లో ఆడుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇంటికైతే వచ్చేస్తారు. మిన్ బీచ్ లో ఎక్కువసేపు ఆడుకుంది కాబట్టి తనకి ఫీవర్ వచ్చేస్తుంది. పనిదా వెళ్లి అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మిన్ అంటుంది, నాకు మా అమ్మ కావాలి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నేను మా అమ్మని చాలా మిస్ అయిపోతున్నా అని చెప్తుంది. చూడు స్వీటీ నేనే మీ అమ్మను, నేనే నేను టేక్ కేర్ చేస్తున్నా కదా, నేనే మీ అమ్మనని చెప్తుంది. లేదు నువ్వు మా అమ్మవి కాదు, నాకు మా అమ్మ కావాలి అని చెప్పి అడుగుతానే ఉంటుంది. మిన్ అలా అనగానే పనిదాకి చాలా బాధేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఒక పని అయితే చేస్తుంది. ఇంట్లో ఉన్న వారి ఫొటోస్ ని అలాగే తన హస్బెండ్ ఫొటోస్ ని తీసుకెళ్లి మొత్తం దాచేస్తుంది. సో ఆ ఇంట్లో ఇప్పుడు వారి ఫొటోస్ అయితే కనిపించవు. అదే మనం 2024లో చూసాం కదా, ఆ రోజు వారి కొన్ని వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫొటోస్ అయితే కనిపిస్తాయి. ఆ ఫొటోస్ ని పాస్ట్ లో మిన్ కి కనిపించకుండా పనిదానే దాచిపెట్టి ఉంటుంది. ఇక పనిదా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే తన ముందు మిన్ అయితే కనిపిస్తుంది. అది కూడా మాస్క్ పెట్టుకుని కనిపిస్తుంది. అప్పుడు మిన్ అటువైపు చూపిస్తూ అక్కడ ఏదో ఉందని చెప్తుంది. సో పనిదా వెళ్లి చూస్తే అక్కడ ఒక పక్షి అయితే కనిపిస్తుంది. ఆ పక్షి ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మిన్ వెళ్లి అక్కడ ఉన్న కిటికీ అయితే ఓపెన్ చేస్తుంది. చూడు పక్షి ఇక నుంచి అటు వెళ్ళిపో అని చెప్పి ఆ పక్షితో అంటుంది. కానీ ఆ పక్షి బయటికి వెళ్ళదు, అక్కడే చనిపోతుంది. ఆ పక్షి అలా చనిపోవడంతో మిన్ కి చాలా బాధేసి పనిదాన్ని పట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. నువ్వేం ఏడవక తల్లి సరేనా అని చెప్పి ఆ పిల్లతో కలిసి ఐడెన్సిక్ అయితే ఆడుతుంది. అదే 2024లో వాళ్ళ అమ్మతో అయితే ఆడుకుంది కదా, సేమ్ అదే విధంగా పనిదాతో అయితే ఆడుకుంటూ ఉంటుంది. పనిదా కౌంట్ చేస్తూ ఉంటుంది. సో మిన్ వచ్చేసి ఆ మాస్క్ పెట్టుకుని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు వారి తన కూతురికి వార్నింగ్ ఇస్తున్నప్పుడు పక్క నుంచి ఎవరు పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి ఎవరు కాదు మిన్నే.
అలాగే పరిగెడుతూ అక్కడ నుంచి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి కూడా మిన్నే. నెక్స్ట్ మిన్ అక్కడ నుంచి కబోర్డ్ దగ్గరికి వెళ్లి కబోర్డ్ లో అయితే దాక్కుంటుంది. పనిదా కూడా మిన్ని గుర్తుపట్టి ఆ కబోర్డ్ ఓపెన్ చేసి మిన్ని పట్టుకుంటుంది. సో మొత్తానికి అలా ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా ఫ్యూచర్ లో ఉన్న వారికైతే కనిపిస్తూ ఉంటాయి. ఇటువైపు మిన్ కి ఎలిస్ వండర్లాండ్ బుక్ అయితే కనిపిస్తుంది. ఆ బుక్ ని తీసుకెళ్లి పనిదాకి చూపించి, చూడండి ఆంటీ, నేను ఈ బుక్ ని ఆల్రెడీ చదివాను. ఈ బుక్ ని నేను చదువుతున్నప్పుడు పాతగా ఉంది, కానీ ఇప్పుడేమో చాలా కొత్తగా ఉంది అని చెప్పి పనిదాకి చూపిస్తుంది. మిన్ అలా మాట్లాడుతూ ఉంటే పనిదాకి కొంచెం డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు మిన్ ఆ బుక్ ని చదువుతావా అని చెప్పి పనిదానైతే అడుగుతుంది. సో వెంటనే పనిదా ఆ బుక్ ని తీసుకొని చదువుతూ ఆ పాపనైతే పడుకోబెడుతుంది. సో మొత్తానికి మిన్ వాళ్ళమ్మ వారితో పడుకున్నట్టుగానే ఇక్కడ పనిదాతో అయితే పడుకుంటుంది. ఆ బుక్ ని చదువుతూ ఉన్నప్పుడు పనిదాకి ఆ బుక్ లో ఉన్న వారి పేరైతే కనిపిస్తుంది. సో మళ్ళీ పనిదాకి చనిపోయిన తన కూతురు వారి అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఇక పనిదాకి మిన్ తన కూతురు కదని అర్థమయ్యాక వెంటనే మళ్ళీ బేస్మెంట్ కిందకి వెళ్లి ఆ మిషన్ అయితే ఆన్ చేస్తుంది. ఈసారి ఆ పోర్టల్ ప్రత్యక్షమై ఒక అమ్మాయినైతే కింద పడేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వారియే. ఆ అమ్మాయిని చూసి పనిదా చాలా షాక్ అయిపోతుంది. ఏంటి, నా కూతురు వస్తా అనుకుంటే ఎవరో అమ్మాయి వచ్చిందని చెప్పి చాలా షాక్ అయిపోతుంది. ఆ ల్యాబ్ పాడ్ లో ఉన్న వారి ఏమో గట్టిగా అరుస్తూ అమ్మ నువ్వా, అమ్మా అమ్మ అని చెప్పి అరుస్తా ఉంటుంది. ఇక్కడితో పార్ట్ 2 అయిపోతుంది ఫ్రెండ్స్. పార్ట్ 3 ఖచ్చితంగా రేపు పెట్టేస్తాను, అదే ఫైనల్ పార్ట్. సో ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, మీకైతే మొత్తం అర్థమైపోతుంది.